నాగేశ్వరరావు, బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు విశాఖపట్నంలో ముఖ్యంగా బహుజన పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, నియంతృత్వంగా వైపు పయనిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించడం, అంతేకాకుండా సెక్యులరిజాన్ని కాపాడుకోవడం, ప్రజలపై జరిగేటువంటి దాడుల్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశాలతో ఈ యొక్క ఉత్తరాంధ్ర జోన్ మీటింగ్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం. సామాజిక కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నంలోనే రాజకీయ ఉద్యమాన్ని కూడా నిర్మించి ఆయన ప్రయత్నం చేశారు. ఈ దేశంలో రాజ్యాధికారానికి రావాలి, రాజ్యాధికారాన్ని సాధించాలి. రాజ్యాధికారాన్ని సాధించలేనటువంటి జాతులు కానీ కులాగానే వాటికి విలువనేది ఉండదు. ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని సాధించుకోగలమో ఆ రోజు మాత్రమే వాటికి స్థాయి వస్తుంది. అందువలన రాజ్యాధికారం అనేది ఒక ప్రధానమైనటువంటిది. ఆయన జీవితకాలం అనేక ప్రయోగాలు చేశాడు, అనేక ప్రయత్నాలు చేశాడు. వాజ్పేయి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఆయన అన్ని రాష్ట్రాల్లో తిరిగి దానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిరిగి కొట్టగలిగాడు. కానీ ఈరోజు బాహాటంగా మనుధర్మ శాస్త్రాన్ని మేము తీసుకొస్తామని, మనుధర్మ శాస్త్రంతో పునాదుల మీదుగా రాజ్యాంగం రాశామని, అలాంటి వ్యవస్థను మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్తున్నారు. సనాతన ధర్మం అనేటువంటి చెప్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ఆ నియంత్రిత శక్తికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తులై ఉండాలని, వాళ్ళు సరైన వాళ్ళకి ఉన్నటువంటి ఓటు ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఆ ఓటుని వినియోగించుకొని ఓటు ద్వారా రాజకీయం చేసి ఓటు ద్వారానే వాళ్ళని ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. జై భీమ్.